ఓపికతో దేవునికి ఎదురు చూడాలి. తప్పకుండా దేవుడు కృప చూపుతాడు, సహాయం చేస్తాడు. చెప్పండి, నీ అప్పుల విషయంలో దేవుడు సాయం చేయలేడా? ఎప్పుడో ఓపికతో ఆయన సన్నిధిని కాచుకున్నప్పుడు, ఉండి 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 ఒక్కసారిగా ఆయన ద్వారాలు తెరిచినప్పుడు నువ్వు వెతుకున్నా కనపడవు నీ అప్పులు. అలా చేశాడు, చాలా మంది జీవితాల్లో చేశాడు. నా లైఫ్ లో కూడా నేను అనుభవించాను. అందుకే ఇంత ధైర్యంగా చెప్తున్నాను. నేను ఎందుకు కంగారు పడేది? ఎందుకు తిండి తిప్పలు మానుకునే గందరగోళం అయిపోయి బీపీ షుగర్లు తెచ్చుకునేది? సావా బతుకు అనుకునేది ఎందుకు? చావటానికి పెద్ద తెగింపు కావాలి. ఆ తెగింపేదో సమస్యను ఎదిరించడానికి ఉపయోగించు. బతుకు, నిలబడు. సరే, 4 మాటలు అన్నారా, పడు. తిట్టారా, తిను. రేపటి రోజున నీకు సాక్ష్యం చెప్పుకోవాలంటే సాక్ష్యాలు కావాలిగా. దేవుడు అద్భుతాలు చేసినప్పుడు ఆ సాక్ష్యాలు చెప్పాలిగా. ఇదిగో ఇన్ని మాటలు పడ్డాను, ఈ విధంగా నన్ను దేవుడు నిలబెట్టాడని నువ్వు చెప్పడానికి ఒక సాక్ష్యం కావాలిగా సోదరా.